ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను నేను. మా వైస్ ఛాన్సలర్ గారికి ప్రీ ఆక్యుపైడ్ ఎంగేజ్మెంట్ ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1963 యూనివర్సిటీ యాక్ట్లో భాగంగా స్టార్ట్ చేయబడింది. 1965 సంవత్సరంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి అంకితం చేశారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మనకి 15 పరిశోధనా స్థానాలు, మన తెలంగాణలో 15 పరిశోధనా స్థానాలు, 23 రైతు విజ్ఞాన కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు, 9 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు, 10 వ్యవసాయ కళాశాలలు, ఒక వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, ఒక హోమ్ సైన్స్ కళాశాల, ఒక ఫుడ్ టెక్నాలజీ కళాశాల నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 500కు పైగా వివిధ పంటలలో రకాలని మనం విడుదల చేయడం జరిగింది. మన దేశంలో వరి విస్తీర్ణంలో తీసుకున్నట్లయితే 25% పైగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీసే ఆక్యుపై చేశాయి. అదేవిధంగా మొక్కజొన్న 12% విస్తీర్ణాన్ని మన భారతదేశంలో కలిగి ఉంది. అంతేకాకుండా మనకి ఈ మధ్య ఇప్పుడు టెక్నాలజీ అంటున్నాం మనం. ఈ గత సంవత్సరం ఎరీసా ల్యాబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఐనెట్ ఆఫ్ థింగ్స్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ అనే ల్యాబ్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సినారే అంటే సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మొదలైనవి కూడా మేము చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా 25 వ్యవసాయ పరిశోధన విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి ఐసిఆర్ కింద. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే వినూత్నమైన కార్యక్రమాన్ని మనం గత సంవత్సరం ప్రారంభించుకున్నాం సార్. అది ఒకటి ఏంటంటే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇది భారత వ్యవసాయ పరిశోధన మండలి కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించారంటే ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులకి మన డెవలప్మెంట్స్ కానీ ఆధునిక వ్యవసాయ విజ్ఞానానికి గురించి కానీ విద్యార్థులు శాస్త్రవేత్తల్ని భాగస్వాములుగా చేసి వారికి వివరించడం అన్నమాట. ఇంకొక ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యథా బీజం తదా సస్యం అంటారు, అంటే విత్తు కొలది చెట్టు. సో నాణ్యమైన విత్తనాన్ని రైతుకు అందించిన నాడే ఆయన పంట బాగుంటుంది, ఆయన బాగుంటాడు, దేశం బాగుంటుంది. అందుకని చెప్పేసి ప్రతి గ్రామంలో ఒక 3 నుంచి 4 రైతులకి 3 నుంచి 4 కిలోల నాణ్యమైన విత్తనాన్ని గత సంవత్సరం ఉచితంగా అందించడం జరిగింది. అయితే ఆ రైతు ఆ విత్తనాన్ని అభివృద్ధి చేసుకుని తను ఇంకొక 10 మంది రైతులకి అమ్ముకుని లాభపడాలనే సదుద్దేశంతో ప్రారంభించాం. దీన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం వల్ల రైతులకు మేలు జరగాలని చెప్పి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈ మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు, ఆయన ఒక రైతు బిడ్డే. నేను కూడా వ్యవసాయంలో చేసి ఉన్నాను. నేను మా పేరెంట్స్ టీచర్స్ అయినా కూడా. సో మా అందరికి కూడా ఎంతో అనుభవం ఉంటాం, రైతులకు హితోధికంగా సేవ చేసే భాగ్యం కలగటం. అయితే నేను 5:45కి వచ్చాను. వచ్చిన వెంటనే నేను స్లోగన్ చూశాను. అప్పటి నుంచి మీ ప్రైమ్ 9కి నేను అభిమాని అయిపోయాను. నిజం ఇదే మా ఇజం. సో అది నాకు బాగా నచ్చిన స్లోగన్, ఎందుకంటే నేను నిజమే మాట్లాడుతుంటాను. ఇందులో ఒక సామెత కూడా ఉంది, యథార్థవాది బహుజన విరోధి అంటారు. నేను కొన్ని ఇబ్బందులు ఏర్పడినా కూడా నేను ఒకటే చెప్తాను, సిన్సియారిటీ, హానెస్టీ, నోబడీ కెన్ టచ్ యూ. అది నా స్లోగను. సిన్సియర్ హానెస్ట్గా ఉండండి, నిజం మాట్లాడండి, నిజం నిర్భయంగా చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ టు ది ప్రైమ్ 9 యాజమాన్యానికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.